నమోదు కోసం మొండి టెండర్లో అవస్థలు పడుతున్న రేషన్ కార్డుదారులు గడువును పెంచాలని సిపిఎం ప్రజా సంఘాల డిమాండ్. రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరి ఈకేవైసీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రేషన్ డిపోల వద్ద రేషన్ కార్డుదారులు మొండి టెండర్లో లైన్లో నిలబడి అవస్థలు పడుతున్నారు. సిపిఎం నాయకులు సీరపరుపు శ్రీనివాస్, సిఐటియు నాయకులు చింతల సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు కూనిరెడ్డి రవికుమార్లు శుక్రవారం నాగమ్మపేట మున్సిపల్ పాఠశాల సమీపంలో రేషన్ డిపో వద్దకు వచ్చి ఈ ఈకేవైసీని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్డుదారులు తాము ఎండలో నిలబడి అవస్థలు పడుతున్నామని నాయకుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు రేషన్ డీలర్లతో మాట్లాడగా సర్వర్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో ఆలస్యం జరుగుతుందని, రోజుకు 300 వరకు మాత్రమే ఈకేవైసీ జరుగుతుందన్నారు. ఈ సమస్య ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు. దీనిపై సిపిఎం నాయకులు మండల పౌర సరఫరాల అధికారి భారతిని వివరణ కోరగా తాను 10వ తరగతి పరీక్షల పర్యవేక్షణలో ఉన్నానని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఈకేవైసీ కోసం ప్రజలు పడుతున్న అవస్థలు పరిగణలోకి తీసుకుని రోజుకి ఎంతమందికి ఈకేవైసీ అవుతుందో వారికి మాత్రమే కూపన్లు ఇస్తే కార్డుదారులకు అవస్థలు తప్పుతాయన్నారు. రేషన్ డిపోల వద్ద ఎండ తగలకుండా మంచినీటి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఈకేవైసీ అందరికీ పూర్తయ్యే విధంగా గడువును పొడిగించాలని వారు విజ్ఞప్తి చేశారు. మూడు స్టోర్లకి దాదాపు 5,000 మంది ఉన్నారు. ఇంకా సగం మంది కూడా అవ్వలేదు. ఈ సిపిఎం పార్టీని అమ్మారావు గారిని కలుసుకుని ఈరోజు రేపు మేము కోరేది ఏంటంటే ఎంతమందికి అవుతుందో కేవీసీ అంతమందికి కూపన్లు ఇమ్మని అడుగుతున్నాం. ఈకేవీసీ కూపన్లు ఇస్తే వాళ్ళే వస్తారు. ఒక 100 మంది అవుతారనుకో, 100 మంది కూపన్లు ఇచ్చారనుకో, మిగతా వాళ్ళు రేపు రావడానికి అవకాశం ఉంటుంది కదా. మిగతా వాళ్ళు 400 మంది 300 మంది వచ్చి ఇక్కడ 10 మంది కూర్చుంటే కంట ఆ 100 మంది మిగతా అయిపోయిన తర్వాత ఇంకో 100 మంది రేపు అవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇంతమంది పళ్ళు మనిసుకొని ముసలోళ్ళు ముత్తకోళ్ళు ఆడవాళ్ళు ఇంటికన్నా వంటలు చేసుకోకుండా వచ్చి ఇక్కడ కూర్చుంది కంట ఆ పని చేస్తే బెటర్ కదా. సుబ్రహ్మణ్యం గారు, మా ప్రతిపాదన ఏంటంటే మేడం గారితో ఫోన్ చేసి చెప్తాను, మీరు ఎంతమంది చేయగలరో, 200 చేయగలరో, 100 మంది చేయగలరో వాళ్ళ కూపన్లు ఇచ్చి మిగతా వాళ్ళని బండారు రమ్మంటే ఉపయోగం కదా. ఇంతమంది వంటలోకి ఎట్లా మానేసి కంటాను ఆ పని చేస్తారా? మా మేడం గారు ఫోన్ నెంబర్ ఉన్నది, ఎంఎస్ఓ గారు ఉందా? ఎంఎస్ఓ గారు నాకే తెలియదు. సరిగా చెప్తే రాకపోతే కోపం ఇచ్చి మనిషికి 100 మందికి 50 మందికి ఇచ్చి వాళ్ళకి పలానా టూర్కి వెళ్ళండి, పలానా టూర్లో 100 మంది వెళ్ళండి అని చెప్పుకోవాలి. ఏది సమాధానం లేదు, సరిగ్గా లేదు, పని చేస్తలేదు. మేడం గారు వేరే మేడం గారు